మన నెక్స్ట్ సెగ్మెంట్ హార్లిక్స్ సమ్మర్ స్పెషల్. మరి ఈ రోజు హార్లిక్స్ సమ్మర్ స్పెషల్ లో మనం హార్లిక్స్ తో ఒక టేస్టీ స్వీట్ చూడబోతున్నాం. అదేంటంటే హార్లిక్స్ ఫ్రూట్ కస్టర్డ్. మరి కస్టర్డ్ తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. సో ఇప్పుడు సమ్మర్ స్పెషల్ లో హార్లిక్స్ ఫ్రూట్ కస్టర్డ్ రాజు గారు. అవునండి. అంటే కస్టర్డ్ లో కూడా మనకి హార్లిక్స్ ఫ్లేవర్ అన్నమాట. ఎస్, అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇప్పుడు సమ్మర్ లో కూడా అంత పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు, వాళ్ళు డిఫరెంట్ డిషెస్ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వారి కోసం అంటే హార్లిక్స్ ఫ్లేవర్ తో మనం ఇలా కస్టర్డ్ కూడా తయారు చేసుకుని వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. ఓకే అండి. మరి హార్లిక్స్ ఫ్రూట్ కస్టర్డ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హార్లిక్స్ ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ పావు కప్పు, పాలు అర లీటర్, పంచదార పావు కప్పు, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ 4 చుక్కలు, యాపిల్ 1, అరటిపళ్ళు 2, ద్రాక్ష ముక్కలు అరకప్పు, దానిమ్మ గింజలు పావు కప్పు, తరిగిన బాదం కొద్దిగా. ఓకే రాజుగారు, మొదలు పెట్టేద్దామా కస్టర్డ్? ఓకేనండి. సో ముందుగా మనం ఈ హార్లిక్స్ లో కొద్దిగా మిల్క్ వేసేసి అంటే కొంచెం పేస్ట్ లా చేసుకోవాలి. ఉండలు లేకుండా కలిపేసి రెడీ పెట్టేసుకోవాలి. హార్లిక్స్ కొంచెం ఉండలు ఎక్కువ కడుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా అది లేకుండా చేసుకోవాలి. ఎస్ అండి. సో ఒక బౌల్లో సో దీంట్లో కొద్దిగా పాలు. సో మనందరికీ తెలిసిందే హార్లిక్స్ లో 23 వైటల్ న్యూట్రియన్స్ ఉంటాయి. సో చాలా హెల్దీ పిల్లలకి. అండ్ ఎప్పుడు రొటీన్ గా పాలల్లో తాగే బదులు ఇలా కూడా వెరైటీగా చేస్తే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే అందరు పిల్లలు కూడా పాలు ఇష్టంగా తీసుకోరు కాబట్టి ఇలాంటివి అయితే చాలా హ్యాపీగా తీసేసుకుంటారు అండ్ హెల్దీ కూడా కాబట్టి ఇలా ట్రై చేయొచ్చు. సో హార్లిక్స్ రెసిపీస్ అన్ని కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో ఇది అలా పక్కన పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ సో దీంట్లో పాలు. సో ఇవి కాచి చల్లార్చిన పాలండి. అలాగే దీంట్లో సరిపడా పంచదార కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇవి కొంచెం మనకు మరగాలండి. ఓకే. సో బేసిక్గా మనం ఏంటంటే ఇప్పుడు కస్టర్డ్ పౌడరు దాంతోపాటు మనకి హార్లిక్స్ కూడా ఉంటుంది. ఎస్. సో స్వీట్నింగ్ అది కూడా కొంచెం షుగర్, ఎందుకంటే హార్లిక్స్ కూడా కొంచెం స్వీట్ ఉంటుంది కదా, చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి పంచదార అనేది. సో ఇప్పుడు కస్టర్డ్ కూడా మనం అంటే ప్లెయిన్ ది తీసుకోవాలి అండ్ హార్లిక్స్ కూడా మనకి ఫ్లేవర్స్ ఉంటాయి కానీ దీనికైతే ప్లెయిన్ హార్లిక్స్ బాగుంటుంది, ఎక్కువగా తెలుస్తుంది. లేదా ఫ్లేవర్స్ కూడా కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, వాళ్ళ చాయిస్ అది. సో మన ఇంట్లో కూడా రకరకాల అంటే పిల్లల చాయిస్ ని బట్టి ఇప్పుడు చాక్లెట్ అనో ఏదో ఫ్లేవర్స్ తో దొరుకుతున్నాయి కాబట్టి అలాంటి వాటితో ట్రై చేస్తే అలాంటి వాటితో ట్రై చేయొచ్చు, లేదంటే ప్లెయిన్ దాంతో అయినా ట్రై చేయొచ్చు. సో ఇది ఇంకొంచెం మరగాల రాజు గారు. అవునండి, కొంచెం మరుగు వచ్చినప్పుడు అప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే. సో ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. కమలా పండు రసాన్ని ముఖానికి బాగా పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే మీ ముఖం మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా, అండ్ పాలు కూడా చక్కగా మరిగాయి. ఓకే. సో వాటర్ ఇస్తారా కొద్దిగా? కస్టర్డ్ పౌడర్లో అది కూడా ఉండలు కట్టకుండా నీళ్ళు పాలు మన చాయిస్. కొంచెం చల్ల వేసుకుంటే బాగుంటుంది. ఏదైనా కూడా చల్లదు, లేకపోతే అందులోనే కస్టర్డ్ అయిపోగలదు వేడి చేస్తే, చిక్కబడిపోతుంది. ఈ పాలు కూడా చక్కగా బాగా మరిగాయి, మనకి కొంచెం తగ్గింది. ఓకే. సో దీంట్లో మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసి చూసుకోవాలండి, మనకి ఎంత చిక్కదనం కావాలని చూసుకొని దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో కొంచెం ఈ చిక్కదనం వచ్చిన తర్వాత ఇంకా మనకు స్టవ్ ఆర్పేయచ్చు. సో ఇప్పుడు దీంట్లో హార్లిక్స్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం. హార్లిక్స్, అలాగే వెనిలా ఎసెన్స్ అండి, కొద్దిగానే సరిపోతుంది. ఈ హార్లిక్స్ ఏంటో సపోటా జ్యూస్ లా సడన్ గా అందులో కలర్ అలాగే ఉంది.
బేసిక్ గా మనకి కస్టర్డ్ టెక్స్చర్ ఎప్పుడు అంటే వెనీలా ఫ్లేవర్ కి అలాగే ఉంటుంది. ఇది యాడ్ చేసేసరికి కొంచెం ఆ చాక్లెట్ ఏదో మిక్స్ చేసినట్టు లైట్ కలర్ కూడా చేంజ్ అయింది. ఓకే, ఇక్కడ మనకు తెలుస్తుంది ఇప్పుడు హార్లిక్స్ స్మెల్ బాగా వస్తుంది కదా. సో ఇది కొంచెం మనకు చల్లారిన తర్వాత పండ్ల ముక్కలు దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఇది కాసేపు అలా వదిలేసేద్దాం. సో ఈ లోపు మనం కారించేసేద్దాం. ఓకే రాజు గారు. సో నిమ్మకాయ తీసుకున్నాం చిన్న సైజ్, కొంచెం ఇలా గ్రీన్ లైట్ ఎల్లోయిష్ ఉంటే బాగుంటుంది. టాటాయిస్ చేస్తున్నాను చిన్న సైజులో. సో వీటికి హెడ్ అండ్ లెగ్స్ వచ్చేసి ద్రాక్ష యూజ్ చేస్తున్నాను. ఓకే, సో రెండు వచ్చేస్తాయి మనకు. సో ఇక్కడ పైన జస్ట్ అలా స్కిన్ పీల్ చేస్తే సరిపోతుంది మనకు. ఆ షెల్స్ లాగా పైన డిప్ప కొంచెం అలా బాక్స్ లా ఉంటుంది కదా. ఓకే, కొంచెం అంటే ఈ పర్ఫెక్ట్ గా రాకపోయినా కొంచెం అటు ఇటుగా అయినా మనకు కొంచెం నేచురల్ గానే ఉంటుంది దీంట్లో. సో రెండు చేస్తున్నాం. కాకపోతే మరీ ఎక్కువ గుంట పడిపోకుండా కొంచెం పై పైన ఎస్, దాని కింద మనకు వైట్ కలర్ లో ఒక లేయర్ ఉంటుంది కదా. సో అది కనిపించేటట్టు అయితే మనకు సరిపోతుంది. సో ఇక్కడ ద్రాక్ష కొంచెం స్లాంట్ గా కట్ చేస్తున్నాను. సో ఇలా వస్తుందండి, కొంచెం ఇలా పైకి చూస్తున్నట్టుగా. ఓకే, సో ఇది ప్లేట్ డెకరేషన్ లో అలా పెట్టడానికి. ఎస్ అండి. సో అలాగే చిన్నగా ఇలా నోరు కూడా ఓపెన్ చేసినట్టుగా చూపించవచ్చండి. ఓకే, అలాగే చిన్నగా ఇక్కడ చాకుతో ఘాటు పెట్టేసి అక్కడ ఐస్ ఆవాలు పెట్టేసేయచ్చు. ఓకే, ఐస్ పెడుతున్నాను. ఈ ఐస్ పెట్టేసరికి ఏంటో అన్ని నిజంలో అనిపిస్తాయి. ఓకే, సో మిగతా వాటిలో హాఫ్ కట్ చేసుకుంటాం మనకు. కాళ్ళు చేతులు, ఐ మీన్ కాళ్ళే అన్ని కాళ్ళు. ఓకే, సో ఇలాగే రెండో దాన్ని కూడా సేమ్ అలాగే కట్ చేసేసుకున్నాం. ప్లేట్ ఇస్తారా? క్యూట్ గా ఉన్నాయి టాటాయిస్. ఎస్, కొంచెం మనం సపరేషన్ ఏమైనా కావాలంటే వేరే ఏమైనా ఆ షేప్ లో కట్ చేసి అలా పెట్టుకోవచ్చు కదా. కాళ్ళు కాళ్ళు మన ఇష్టం అండి. ఓకే, సో రెడీ అయిపోయి. సో ఇప్పుడు దీంట్లో ఫ్రూట్స్ కట్ చేసి మనం యాడ్ చేసుకున్నాం. సో ముందుగా యాపిల్. సో ఇది స్కిన్ తో పాటు వేసాను. సో చాయిస్ మనది. సో స్కిన్ లేకుండా కొద్దిమందికి ఇష్టం ఉంటుంది, కొద్దిమందికి అంటే ఆ స్కిన్ కొంచెం క్రంచీగా తగులుతూ బాగుంటుంది. అలాగే అరటిపండు. ఓకే, సో ఇక్కడ మనం సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ కూడా మనం దీంట్లో కస్టర్డ్ లో యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం వాటరీగా ఉండే ఫ్రూట్స్ కాకుండా మిగతా అన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ద్రాక్ష కూడా నేను హాఫ్ కట్ చేశాను. అలాగే దానిమ్మ గింజలు. ఫ్రూట్ కస్టర్డ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఫ్రూట్స్ ఉంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఫ్రూట్ అండ్ నట్ కాంబినేషన్ నచ్చే వాళ్ళు కొంచెం నట్స్ యాడ్ చేసుకుంటే కూడా అవి మధ్య మధ్యలో క్రంచీగా ఇవి సాఫ్ట్గా అలా కూడా బాగుంటుంది. బాగుంటుంది. సో ఇంకా మనకి ఆ టాపింగ్స్ అన్నీ మన ఇష్టం కాబట్టి చక్కగా మనకి
రకరకాలు దొరుకుతున్నాయి ఈ మధ్య. పిల్లలు కొంచెం అట్రాక్ట్ అవ్వడానికి అట్లాంటివన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చు. కొంచెం చాక్లెట్ చిప్స్ అనో ఏవో. ఓకే, సో పై నుండి కొద్దిగా తురిమిన బాదం. ఓకే, నైస్. ఓకే, హార్లిక్స్ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. ఓకే, మరి సమ్మర్ స్పెషల్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు హార్లిక్స్ ఫ్రూట్ కస్టర్డ్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. హార్లిక్స్ ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసే విధానం. హార్లిక్స్ లో పాలు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కనుంచాలి. ఒక పాన్ లో పాలు పోసి పంచదార వేసి మరగనివ్వాలి. కస్టర్డ్ పౌడర్ లో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని దీనిలో వేసి దగ్గర పనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి హార్లిక్స్ మిశ్రమం, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. తర్వాత దీనిలో ఆపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, ద్రాక్ష ముక్కలు, దానిమ్మ గింజలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని తరిగిన బాదంతో గార్నిష్ చేసుకుంటే హార్లిక్స్ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ.